సో చెప్పండి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ప్రాపర్ గవర్నమెంట్ ల్యాండ్. సో మేము డెవలప్మెంట్ కోసం తీసుకుంటాం, డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తారు. సో మీరు ఎవరు చెప్పినా కానీ టీజేఏసీ అఫీషియల్స్ చెప్పినా గవర్నమెంట్ మినిస్టర్స్ చెప్పినా ఎవరు చెప్పినా సగం కాదు మాత్రమే చెప్తున్నారు. 2004లో ఏదైతే ల్యాండ్ యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది, వారన్ పర్పస్ కింద మేము మళ్ళీ తిరిగి తీసుకున్నాం కంపెనీ నుంచి అనేది సగం కాదు మాత్రమే చెప్తుంది. అంటే దే ఆర్ డిక్లేరింగ్ దట్ యూనియన్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిందని చెప్తుంది. ఓకే, దట్ ఈస్ క్లియర్. ఇచ్చినప్పుడు మీరు వాడినప్పుడు తిరిగి మాకు కదా ఇవ్వాలి. పర్పస్ లేనప్పుడు మాకు కదా ఇవ్వాలి. మేము ఎందుకు ఇచ్చాం? స్పోర్ట్స్ పర్పస్ కోసం అని ఇచ్చారు. అప్పుడు ఏ వైస్ ఛాన్సలర్ సంతకం పెట్టినా స్పోర్ట్స్ పర్పస్ కోసమనే ఇచ్చారు. అంటే సమ్ సార్ట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇచ్చారు. అది వాడని పర్పస్ లో తిరిగి తీసుకోవాల్సిన తిరిగి మాకే ఇచ్చేయాలి. అంతేగాని స్టేట్ పరిధిలో ఉంది మేము వాడుకుంటాం ఇదేమైనా విధానం నాకేం అర్థం కాబట్టి. అవునా? సో ఎవరు చెప్పినా పేపర్లు క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే స్టేట్ నువ్వు పేపర్లు పుట్టించేది నువ్వు, ప్రూఫ్లు నీ దగ్గర ఉంటాయి, రాసేది నువ్వే. సో ఇన్నున్నప్పుడు అఫ్ కోర్స్ నీ పేపర్లు నీ దగ్గరే ఉంటాయి. బట్ ద లాజిక్ ఈజ్ సింపుల్. నువ్వు సగం కదా అంటే నాట్ రాడికలీ క్రిటిసైజింగ్. అంటే రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఒక విధానం ఉంది. వాళ్ళ వైపు కథను గట్టిగా చెప్తారు, పూర్తి కథని చెప్పరు. వాళ్ళ వైపు కథను మాత్రమే చెప్తారు. ఓకే, పూర్తి కథని చెప్పి అప్పుడు జనంలోకి రండి. డెమోక్రసీ మీన్స్ నేను పెద్ద డెఫినేషన్స్ కూడా చెప్పను. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, పెద్ద డెఫినేషన్ చెప్పను. సింపుల్ డెలిబరేషన్. ఓకే, ఒక డిస్కషన్ కావాలి. జూలైలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు, జూలైలో ఇవన్నీ జరిగినప్పుడు ఇప్పటి వరకు ఈ స్టూడెంట్స్ కి 14 days లేదా 15 days బ్యాక్ మాత్రమే వచ్చింది ఇన్ఫర్మేషన్. అదే జూలైలో మాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి ఉంటే ఈ పాటికి మూవ్మెంట్ ఎలా ఉండేది, ఈ పాటికి రిజల్ట్స్ ఎలా ఉండేవి. ఈ రోజు వచ్చి ఆ రోజు ముందు రోజు నైట్ ఉన్నాం, మధ్యాహ్నం 2:30కి వచ్చి ఇదంతా హడావిడి చేశారు. అంటే విత్ ఇన్ 2 days లో దిస్ ఇస్ ప్రీ ప్లాన్. అడ్మిన్ ఏం చేస్తుందో నాకు తెలియదు, హెల్ప్ విత్ ద అడ్మిన్. బట్ వేరే గవర్నమెంట్ ఏదైతే ఉందో వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ కన్సైన్స్, ఎటువంటి స్పృహ లేకుండా దే ఆర్ జస్ట్ వాంటెడ్ టు గ్రాబ్ ద ల్యాండ్. సో ఇంకోటి మీరు అన్నట్టు ఇంతవరకు స్పోర్ట్స్ కోసం ఇచ్చింది అని చెప్పి చెప్తారు, కానీ స్పోర్ట్స్ కోసం యూజ్ చేయకుండా డెవలప్మెంట్ కోసం ఐటీ కావచ్చు ఇతర డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి చెప్తారు. సో అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయమండి. ఎందుకు అంటే ఈ ల్యాండ్ అనేది మీకు తెలుసు కొన్ని క్రోర్స్ విలువ చేసింది. ఓకే, డెవలప్మెంట్ అనేది 4th city కట్టుకుంటున్నారు కదా. ఏదో పెద్ద ఐఎమ్ బిల్డింగ్ ద 4th city. చంద్రబాబు గారు 2nd city కట్టారు, కేసీఆర్ గారు 3rd city కట్టారు, కోకాపేటలో 4th city నేను అడుగుతున్నాను అన్నారు కదా. కట్టుకోండి, 45 ఎకరాలు పెట్టి మీరు కట్టుకున్నట్టు డెవలప్మెంట్ గా నువ్వు అంటుంది. డెవలప్మెంట్ అక్కడ చేసినా మీరు అదే డెవలప్మెంట్ కదా. 400 ఎకరాలే కావాలా డెవలప్మెంట్ కి? 400 ఎకరాలు ఉంచండి. అక్కడ ఆల్రెడీ ఈస్ట్ క్యాంపస్ మేము డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే క్యాంపస్ ఎక్స్టెన్షన్ అయింది. ఓకే, స్టాన్ఫోర్డ్ కానీ మీరు ఇంకా 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 పెద్ద యూనివర్సిటీస్ ఏదైనా సరే ఎలా డెవలప్ అవుతుంది? 5,000 దాకా 3,000 దాకా కదిలించకుండా ఉంది. అది ఇంకా ప్రైవేట్ ఇంటర్వెన్షన్ ఉండిద్ది. ప్రైవేట్ ఇంటర్వెన్షన్ ఉన్నా కానీ అది అట్లాగే ఉంది. ప్రైవేట్ ఇంటర్వెన్షన్ ఉన్నా కానీ, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నా కానీ ఆ ల్యాండ్ అలా కదిలకుండా ఉంది. దట్ ఈస్ దేర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ పబ్లిక్ యూనివర్సిటీ, ఇది నాట్ ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఎన్ని ప్రైవేట్ ఎంటిటీస్ వస్తున్నాయి? ప్రైవేట్ ఎంటిటీస్ లేకుండానే నువ్వే స్టేట్ గా చేస్తాను. ఇంకా ప్రైవేట్ ఎంటిటీస్ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున లోపలికి వస్తారు. ఈస్ట్ క్యాంపస్ ఉంది, రోజు మా ఊళ్ళో డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఒకవేళ సగం నుంచి మీరు తీసుకుంటున్నారు, సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ పర్పస్ ఏంటి? ఐటీ ఎంప్లాయీస్ లోపలికి వస్తారు. యు నో హౌ థింగ్స్ గో విత్ ప్రైవేట్ ఏజెన్సీస్. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇది విధానమే కాదు. డెలిబరేషన్ లేదు. లాస్ట్ 6 months నుంచి డెలిబరేషన్ ఉండాల్సిందే. డెలిబరేషన్ లేదు. ఆల్ ఆఫ్ ద ఎవరో నేను మా స్టూడెంట్స్ చెప్తున్నారు కేటీఆర్ గారి మీటింగ్ లో అది 100% రూపాయలు ఓన్లీ సెలవుల్లోనే పని చేస్తున్నారు. ఈ వీకెండ్స్ లో పని చేసి ఆ పని కూడా ఇది చేసే చేత పని 48 గంటల్లో చేస్తున్నారు. ఇది విధానం. ఓకే, 400 acres ఏదైతే ఉందో అది బంజారా భూమి, అక్కడ అడవి లేదు, జంతువు లేదు, ఏం లేదు అని చెప్పి కూడా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి. ఓకే, దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ డిజిటల్ మీడియా. కావాల్సిన తీసుకోండి. కావాలంటే మాకు కొంతమంది దగ్గర ఇంకా మీకు ప్రూఫ్లు కావాలంటే జిఐఎస్ బేస్డ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, వైల్డ్ లైఫ్ ఉన్నాయి. మేము అప్పట్లోనే 2019-20లో అప్పట్లోనే ఆ సర్వే ప్రకారం 52 డియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఓకే, మీకు కావాలంటే మాతో పాటు రండి, చూపిస్తాం. ఓకే, జంతువులు ఉన్నాయి, జలరాశులు ఉన్నాయి కాదు. మీ ఇంటెంట్ క్లియర్ గా అర్థమవుతుంది. ల్యాండ్ తీసుకోవాలి, దానికోసం ఏదైనా చెప్తారు. మీరు చెప్పండి, చెప్తున్నారు కదా. నేనేమన్నానంటే సరే మాట్లాడడానికి ఛాన్స్ ఇట్లేదు. వై ఆర్ యూ డూయింగ్ ద వర్క్? ఇంత హరిగా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంత హరి పని చేయాల్సిన అవసరం లేదు కదా. అదేదో కరోనా కోసం చేసినట్టు ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు కదా.
కూర్చుందాం, మాట్లాడదాం. అడ్మిన్ ఉన్నారు, స్టూడెంట్స్ యూనియన్ ఉంది. ఇన్ని ఏజెన్సీస్ పెట్టుకుంది ఎందుకు? అందరికీ ఈక్వల్ వాయిస్ కావాలని కదా. మాట్లాడితే హెచ్సియు భూమిని మేము టచ్ చేయం, హెచ్సియు భూమిని టచ్ చేయం. హెచ్సియు భూమి డిమార్కేషన్ నువ్వు చేయలేదు. డిమార్కేషన్ చేసిన స్టూడెంట్స్ చూపించలేదు. స్టూడెంట్స్ స్టేక్ హోల్డర్స్ కాదా? యూనియన్ ఉందా లేదా? మరి యూనియన్ రిప్రజెంటేటివ్ నువ్వు ఎప్పుడు పిలిచావు? మార్చి 14వ తారీఖు నువ్వు పిలిచావు. మార్చి 14వ తారీఖున ముందు నువ్వు స్టూడెంట్ యూనియన్ బోర్డుకి కానీ ఎవరికైనా కానీ నువ్వు కనీసం ఇంటిమేషన్ ఇచ్చావా? స్టేట్ అనేవాడివి, నీకు తెలుసుగా ప్రొసీజర్స్. బ్యూరోక్రటిక్ ప్రొసీజర్ నీకు తెలుసు కదా, మరి ఎందుకు లేదు? ఓకే, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ 1-2 రోజుల్లో మొత్తం క్లియర్ చేయద్దు అనే ఒక ఏదైతే నిరంకుశత్వం వ్యవహార ధోరణి ఉందో ఇదంతే. మిగతా వాళ్ళ గురించి మాకు అనవసరం. నో, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ అవుట్ సైడ్ ద డిపార్ట్మెంట్. సో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీ ఉన్నాయంట. సో ఆ డిపార్ట్మెంట్స్ కూడా అక్కడ రాస్తే 144 సెక్షన్ పెట్టారంట. మరి ఇప్పుడు క్లాసెస్ పరిస్థితి, అకాడమిక్ పరిస్థితి ఎట్లా? అదే మరి నేను చెప్తాను కదా, మా వాళ్ళు రోజు వెళ్ళాలి. వాళ్ళ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? రోజు ఐడి కార్డులు చూపించాలా? ఆడపిల్లలు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. తెల్లారు లెగిస్తే ఇదే పని కదా. తెల్లారు లెగిస్తే మేము ఎకడమిక్స్ లోనే కదా ఉండేది మా జీవితాలు. నేను స్కాలర్ని, నీ పిహెచ్డి స్కాలర్ని. 24/7 ఉండిద్ది నాకు. 24/7 నాకు ఎప్పుడు పని చేయాలనుకుంటే అప్పుడు పని చేస్తాను. సో పద్దాక నీకు ఐడి కార్డులు చూపించుకుంటుంది కదా. ఇదా సర్వేలెన్స్ సెట్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసేది? లేదు. ఇది విధానమే కాదు. దేర్ షుడ్ బి సమ్ డెలిబరేషన్ కి స్కోప్ ఇవ్వలేదు. నువ్వు మొత్తం డెస్పాటిక్ గా బిహేవ్ చేశారు. ఎవరైనా సరే, ఐఎమ్ నాట్ ఒకరిని నిందించట్లేదు. స్టేట్ పవర్ టూ మచ్ రాడికల్ గా యూజ్ చేశారు. అదే స్టూడెంట్ రాడికల్ అయితే క్రిమినల్స్ అని పిలుస్తారు. కానీ వీఆర్ అప్హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్లీజ్ బీ వెరీ కాన్షియస్ అబౌట్ అవర్ అప్రోచ్. మేము ఎంత సంయమనం పాటిస్తున్నామో ఆలోచించండి. మాకెంత కోపం వస్తుంది, కానీ మేము స్టూడెంట్స్, వీఆర్ బిహేవింగ్ లైక్ స్టూడెంట్స్. ప్లీజ్ బిహేవ్ లైక్ లీడర్స్. సో ఇంకోటి మీరు స్కాలర్ అని చెప్పారు. సో ఇద్దరిని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని ఇంకా రిలీజ్ చేయలేదంటే. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, యూనివర్సిటీతో సంబంధమే లేదు. సో వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు పోలీస్ అధికారులు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కాంట్రాడిక్టింగ్ ఉన్నాయండి. ఇప్పుడు పోలీస్ చెప్పారు ఫస్ట్ స్టూడెంట్స్ అరెస్ట్ చేసి ఉన్నారు, తర్వాత స్టూడెంట్సే కాదంటారు. సో ఎవ్రీవైట్ ఈస్ కాంట్రాడిక్టింగ్. ఓకే, ఆఖరికి మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా 2 కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? హెచ్సియు భూమిని మేము టచ్ చేయలేదు అంటారు, మేము టచ్ చేయము అంటారు. అదే విధానంలో అదే టైంలో మీరేమన్నారు? హెచ్సియుకి భూమే లేదంటారు, రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి. అంటే 2 కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ నీ స్టేట్మెంట్ చెప్తున్నావు. ఇదా విధానం? లేదు, ఇది విధానమే కాదు. ఇది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ కానే కాదు. ఇంతమంది క్లాసులు అనుకోవాలి, ఒక్కొక్కరు ల్యాబులు ఉన్నాయి, ఒక్కొక్కరికి స్టూడెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి అకాడమిక్ డెడ్ లైన్స్ ఉంటాయి. ఇంతమంది కావాల్సిన అవసరం ఏంటి? మాకు ఎందుకు ఈ బాధ? తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ అంతా ఉన్న బయట రాష్ట్రాలు ఉన్నారు. సో చూశారు కదా, విద్యార్థులు ప్రధానంగా చెప్తా ఉన్నారు ఏంటంటే, సో ఇందులో చాలా వరకు అడవి ఉంది ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినా. సో అది కాకుండా ఇది చాలా వరకు అడవి ఉంది. సో ఈ అడవి ఏదైతే సో ఇది పబ్లిక్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని పక్కన పెడితే అడవి ఉంది. అడవిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. అండ్ ఇది మెయిన్ గా అందరికీ కూడా. సో ఈ అడవి వల్లనే చాలా వరకు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా ఆక్సిజన్ వస్తుంది. అండ్ ఈ డెవలప్డ్ అయిన ఏరియాని ఇంకేం డెవలప్ చేస్తారు? ఇదే డెవలప్మెంట్ ఇంకా వేరే ప్లేస్లలో చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. గవర్నమెంట్ మాత్రం తక్షణమే దీన్ని వెనక్కి తీసుకొని ఎట్లుందో అట్లనే వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక్కడ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, మా ఇంటివి, ఫ్రమ్ హెచ్సియు, హైదరాబాద్.